హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వర్షాలేమో గానీ 2, 3 డేస్ నుంచి వర్షాల వల్ల రోడ్లన్నీ దారులైపోయినాయండి. నేను ఒక విలేజ్‌కి వెళ్ళే దారిలో వండర్‌గా ఏమైందంటే చిన్నపిల్ల తల్లి కూడా ఎక్కిందనమాట నాతో పాటు ఆటో. తనేంటో 100 పేపర్ ఇచ్చేసేసి ఆటో అబ్బాయి దగ్గర చైన్ తీసుకోకుండా అయోమయంగా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని చూసి నేను కూడా ఆ అబ్బాయి దగ్గర చైన్ తీసుకోకుండా వెళ్ళిపోతే భలే వాళ్ళు ఉన్నారమ్మా, మీలాంటి వాళ్ళు నలుగురు ఉంటే చాలు మాకు, మేము మేళ కట్టుకోవచ్చు అని అయితే ఆటో వాళ్ళు నవ్వుకుంటున్నారు. సో ఒక బ్యూటిఫుల్ విలేజ్కి అయితే నేను ఎంటర్ అయ్యాను. చక్కగా పువ్వులు చెట్లు అన్నీ ఉంటూ, నేను ఇప్పుడు వెళ్ళేదైతే ఒక మామగారు వాళ్ళ ఇంటికి అనమాట. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెలు వాళ్ళిద్దరూ. సో వాళ్ళ అంటే ఆల్మోస్ట్ 85+ అలా ఉంటాయి అనమాట వాళ్ళిద్దరూ. వాళ్ళ ఒక పనావిడని అయితే పెట్టుకుని వాళ్ళైతే కొంచెం అన్నీ చేయించుకుంటూ ఉంటారనమాట. చాలా బిడియస్తులు, మనకి మొహాలు కూడా చూపించరనమాట. ఫోన్కి కానీ కెమెరాకి కానీ ఫియర్. ఇంకా అమ్మ నువ్వు ఇల్లంతా చూసుకో, అంతా తీసుకోగాని మమ్మల్ని అయితే తీకి తల్లి అని అంటూ ఉంటారు. సో ఆ ఇల్లు చూసారు కదా, పెరడు మధ్యలో ఒక బృందావనం టైప్లో ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా ఉసిరి చెట్టుకి కాయలు కూడా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అనమాట. అసలు నిజంగా వెనకటి రోజుల సెట్టింగ్ లాగా పూల చెట్ల మధ్య కాయల చెట్ల మధ్య ఇల్లు అయితే చిన్న ఇల్లు, కానీ ఈ ప్లేసు పువ్వులు ఒక బృందావనం టైప్ అనిపిస్తుంది నాకైతే. ఆల్రెడీ 2, 3 టైమ్స్ వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఆ మామ వాళ్ళిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళు, వాళ్ళు హస్బెండ్ లేని వాళ్ళు అనమాట. సో ఒకరికొకరు తోడుగా ఉండొచ్చని ఒక పనావిడని అయితే పెట్టుకుని వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉన్నారనమాట. ఒక ఆవిడ ఊరికి చిన్ని పిల్ల సిగ్గుపడిపోతూ ఉంటారనమాట. ఒక ఆవిడ కొంచెం మెచ్యూర్గా ఉంటారు. బట్ ఫోన్కి అయితే మనకి ఎవరు కూడా క్లిప్ ఇవ్వలేదు. వాళ్ళ బ్రదర్ అంట, ఆయనైతే మాత్రం అక్క వాళ్ళిద్దరు అక్కల్ని చూసుకోవడం కోసం ఈ రోజు అయితే నేను వచ్చిన టైప్ అయితే ఆ రోజు ఉన్నారు ఆయన. సో ఆయనైతే చక్కగా మంచిగా రిసీవ్ చేసుకుని అయితే 1 minute మాట్లాడారు. సో ఎక్సలెంట్గా ఉందండి అట్మాస్ఫియర్ అయితే. కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటారంటే ఈ రోజుకి. వర్షం వల్ల తడిచింది కాబట్టి అట్లా ఉంది. కానీ ఆ కృష్ణుడి బొమ్మ కానీ వాళ్ళ సెట్టింగ్స్ కానీ, ఈయన వాళ్ళ బ్రదర్ అనమాట. సో ఇవి కాకరకాయలు, ఇవి చేదు కాకరకాయలు లేకపోతే ఎట్లా ఏంటని అడుగుతున్నాను. లేదమ్మా మామూలు కాకరకాయలే చేదుగా ఉండేవి అని చెప్పారు ఆయన. నెక్స్ట్ అక్కడ అట్లానే పప్పర పనసకాయలని పెద్ద పెద్దవి ఉంటాయి కదా, సో ఆ కాయలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. నాకు బాగా నచ్చింది. వాళ్ళు సెట్టింగ్ అయితే మొత్తం ఎట్లా చేసుకున్నారు చూడండి. ఒక బుద్ధుడి విగ్రహం పెట్టి ఒక టబ్లా చేసుకుని దాంట్లో యాక్వేరియం టైప్లో వాళ్ళే ఫ్లవర్స్ ఆకులు అన్నీ ఒక పాండ్ టైప్లో చేసుకుని దాంట్లో ఫిషెస్ అయితే పెట్టారు. ఎక్సలెంట్ అనిపించిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. విలేజ్ అట్మాస్ఫియర్ ఎంత సూపర్ ఉందో